అమ్మమ్మ ఈరోజు ఏమేమి వంటలు చేసిందో కిందకి తెచ్చాను. మా కూతురు కింద ఉంటే కింద చూపిద్దామని తెచ్చి మళ్ళీ ఏందమ్మమ్మ ఇల్లు భార్య వంటలు కాదు, అమ్మాయి పైకి పూజ చేసుకోవాలని కిందనే ఉండాను. కిందకి తెచ్చాను వండినేయండి. అందుకంటే కింద గారెలు చేశాను. ఈరోజు గారెలు చేసి మన ఏడియా వాళ్ళందరికీ కావాలని చూపించాను. గారెలు ఏడేడు అన్నం అంటే క్యారేజ్ పెట్టాను కదా పిల్లలకు, అబ్బాయికి పిల్లలకు మనవరాలకు వాళ్ళ క్యారేజ్ పెట్టాను. ఏడేడు అన్నము. అమ్మమ్మకు అత్తు గారెలు, పప్పు, సప్పుడిపప్పు, దోసకాయ పచ్చడి, మళ్ళా కోడిగుడ్డు ఏపుడు ఎందుకు అమ్మమ్మ అంటే వాళ్ళు తింటారు, నేను తినపోయిన వాళ్ళు తింటారు కదా. మా కొడుకులు, మా ఆయన, మనవాళ్ళు అందరూ కోడిగుడ్డు ఏపుడు ఎడ చేయాలంటే నూనె కాగబెట్టి నూనెలో చెన్నిల్లిపాయలు వేసి బాగా ఏగినాక ఈ గుడ్లు కూడా ముక్కలు చేసి కొట్టేస్తే బాగా ఏగుతుంది. దోరగా ఏగినాక కొంచెం మనం సరిపడా కారం వేసుకోండి. మీకు తినేంత వేసుకోండి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. అంటే మీకు చూపించలేదు కాబట్టి నేను చెబుతున్నా. ఇంకా కారం చల్లాక కొంచెం ఏగుద్ది, ఏగినాక దించుకుంటే సూపర్గా ఉంటుంది. తింటుంటే ఇంకా రెండోసారి కూడా తినాలా. అమ్మమ్మ చేసిన వంట మనం కూడా చేసుకొని తినాలనిపిస్తుంది. తినండి. పెరుగు అంటే పిల్లలకి వేసాం కదా క్యారేజీలో వేసి పెరుగు. ఇది ఈరోజు వంట. ఇంతవరకు అమ్మమ్మ చేసిన బొడ్డ వంటలన్నీ చూసి ఆదరించి అమ్మమ్మకు లైకులు చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా. అమ్మమ్మ వీడియో లేకపోయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అమ్మమ్మ కిట్లు కూడా ఉండి చూడండి మీరు.